అండ్ నువ్వు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళావా? చిరంజీవి గారు వచ్చారు. కానీ కలవాల అంటే బౌన్సర్స్ మామూలుగా లేరు అప్పుడు. ఓకే. అంతా బౌన్సర్స్ వాళ్ళే వచ్చారు. సో నీ లైఫ్ లో ప్రధానంగా విలన్స్ ఎవరు అంటే హీరో పక్కన తిరిగే బౌన్సర్స్ అన్నమాట. అంటే అలా ఏం లేదు, అంటే సార్ వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళే కాబట్టి. యాక్చువల్ గా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు నువ్వంటే ఆర్టిస్ట్వి కానీ బయట పీపుల్ ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు కదా. దానికోసం వాళ్ళు బౌన్సర్ తో ప్రొటెక్ట్ చేసుకుంటారు. బట్ వాళ్ళకి చాలా ఇష్టం ఫ్యాన్స్ తో అసోసియేట్ అవ్వాలి, ఫ్యాన్స్ ని కలవాలి అని చెప్పేసి అంటారు కదా చిరంజీవి గారు. ఫ్యాన్సే నా దేవుళ్ళు, ఫ్యాన్సే నా ప్రాణం అని చెప్పేసి మొన్న కూడా చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. ఏమని చెప్పారు? అదే మీరు లేకుంటే నేను లేను, మీ వల్ల ఇదంతా అని కొన్ని లైన్స్ చెప్పారు, మర్చిపోయాక. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో నీకు బాగా టఫ్ అనిపించిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? ఫ్యూచర్ లో టఫ్ అంటే చెప్పాక అంటే అబద్ధమే చేస్తే హౌరమరా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఓకే. కష్టపడ్డం అంటే ఎలాగా? ఫిజికల్ గానా మెంటల్ గానా? ఫిజికల్లీ అయినా ఆ డైలాగ్స్ అవి నీకు ప్రాంప్టింగ్ ఉంటుందా? డైలాగ్స్ నువ్వే చెప్పేస్తావా? నేనే చెప్పేస్తా అక్కడ. ఓకే. బట్టి పట్టేస్తావా లేకపోతే అర్థం చేసుకొని చెప్తావా? అంటే హరోహరో వేరే స్లాంగ్ అయినా కూడా మేనేజ్ చేసుకున్నది. ఎన్ని టేక్స్ తీసుకుంటావు జనరల్ గా? సింగిల్ అక్క, కానీ ఒకవేళ ఏదన్నా కష్టమైన సీన్ ఉంటే ఇంకో టేక్, అంతే, దానికి మించి ఏం లేదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయితే. అండ్ ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, ఇది నిజంగా చెప్పాలి. నీ ఫస్ట్ మూవీ టక్ జగదీష్, నీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఒక నిజం చెప్పాలంటే మమ్మీకే తెలుసు, నాకేం తెలియదు అసలు. నీకేం మనీ విషయంలో మమ్మీ ఏలు పెట్టినది. అవునా? ఓకే. అండ్ బట్ ఇప్పుడు ప్రెసెంట్ నీ రెమ్యూనరేషన్ ఎంతో కూడా నీకు తెలియదు. సరే ఓకే వదిలేసేయి. మమ్మీ దగ్గర నుంచి నువ్వు పాకెట్ మనీ తీసుకోవాలి అంటే ఎంత తీసుకుంటావు? అది మమ్మీ ఇష్టం అక్క. నేనైతే ఒకవేళ ఏదన్నా అడగాలనిపించి ఏదన్నా ఆర్డర్ పెట్టాలనిపిస్తే అప్పుడు అడుగుతా, ఎంత అని చెప్తే అది ఎంతనో అంత ఇస్తుంది. మమ్మీ అడగగానే ఇచ్చేస్తారా లేకపోతే అదొద్దు ఇది వద్దు అని చెప్పేసి? అంటే ఇప్పుడు మా అమ్మ అనుకో, చిన్నప్పుడు నేను ఏమన్నా అడిగాను అనుకో, ఏ మూసుకొని అవతల అని చెప్పేది, అలా అడుగుతున్నాను. అంటే మా మమ్మీ కూడా అంతే, కానీ అవసరమైన వస్తువు అయితే పక్కా ఇప్పిస్తుంది. ఓకే. అండ్ నువ్వేంటి ఇంట్లో అల్లరి బాగా చేస్తావా లేకపోతే అమ్మ చెప్పినట్లు వింటావా? అంటే ఎందుకంటే అమ్మ అని ఎందుకు మెన్షన్ చేశానంటే జనరల్ గా అబ్బాయిలు అమ్మ మాట అసలు వినరు, బాగా గారాబం చేస్తూ ఉంటారు కదా, అందుకని అంటున్నాను. అమ్మ మాట వింటావా? వింటా అక్క. నేను సెట్స్ కి వెళ్ళినప్పుడు గుడ్ బాయ్ లానే ఉంటావా లేకపోతే ఏ అమ్మే కదా ఏం కాదులే అని అల్లరి చేస్తూ ఉంటావా? లేదు, మంచిగానే ఉంటా, కానీ కొంచెం సెట్స్ లో యాక్టివ్. నేను ఎప్పుడన్నా వేరే వాళ్ళతో మాట్లాడాలి, అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాలని అదొకటి ఉంటది. నీ డ్రీమ్ ఏంటి? లైక్ అంటే హీరోగా చేయాలి అన్నది నీ డ్రీమ్, అది పక్కన పెడితే ఫ్యూచర్ లో నేను ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అనుకుని నువ్వు అనుకున్నది ఏంటి? నేను పెద్ద అయ్యాక కల్కి లాంటి ప్రాజెక్ట్ చేయాలని ఆశ. కల్కి లాంటి ప్రాజెక్ట్ ఒకటి చేయాలి అని చెప్పి. కల్కి స్టోరీ లైన్ తెలుసా నీకు? అంటే గేమ్స్ లో చూసినట్టయితే అంతా వరల్డ్ మొత్తం ఏదో ఏమంటారు ఏలియన్స్ వచ్చి ఆక్రమిస్తే కాపాడేది కల్కి. అదొక డివోషనల్ సైఫై ఫ్యూచర్ అలాంటి మూడు కలిపినది కాబట్టి, మిథాలజీ కూడా ఉంది కాబట్టి ఇష్టం అది. అండ్ ఇప్పుడు చూస్తే లైక్ ఇప్పుడు మూవీస్ చేస్తున్నావు కదా, మూవీస్ చేసినప్పుడు నీకు స్క్రిప్ట్ ఇస్తారు, స్కూల్ కి వెళ్ళడం, అక్కడ హోంవర్క్స్ చేయాలి, అక్కడ చదువుకోవాలి. 8th క్లాస్ అంటున్నావు కాబట్టి అక్కడ చదివేవి ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్స్ ఇవి చూసుకొని డైలాగ్ చెప్పడం కూడా కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుందా? అంటే ఒకటే కష్టం, అంటే డైలాగ్స్ అయితే నేను ఈజీగానే చెప్పగల, కానీ ఇప్పుడు మూవీ షూటింగ్స్ వల్ల కొంచెం సిలబస్ దాటిపోతుంటది కదా, అదే కొంచెం కష్టం. స్కూల్ మేనేజ్ చేసుకుంటే ఎలాగా అంటే రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు? నాకు ఆ టిప్ ఒకటి చెప్పు. ఎందుకంటే నేను ఆఫీస్కి వచ్చేసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా చేద్దామంటే నా వల్ల కాదు, అబ్బా ఏం చేస్తాంలే అనిపిస్తుంది. కానీ షూట్స్ అంటే చాలా బిజీగా ఉంటది, అన్ని కెమెరాస్ చుట్టూ జనం, చాలా మంది ప్రొడక్షన్, ఇంతమందిని కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోవాలి అంటే చాలా ఇబ్బంది కదా. తొందరగా క్యాచ్ చేయగలవా? నీకు ఆ పవర్ ఉంటుందా? క్యాచ్ చేయగల, ఎలాగో బాగానే చదువుతా, కానీ కొంచెం కష్టం అంటే ఇది ఒకటే. అంటే స్కూల్ షూటింగ్ తర్వాత స్కూల్ అంటే కొంచెం కష్టం ఉంటుంది కదా, ఇక్కడ స్ట్రెయిన్ కావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే పని రాయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ రెండు మేనేజ్ చేయాలని, రెండు ఇష్టమే కాబట్టి అలా మేనేజ్ చేసుకుంటూ వస్తా. ఓకే. సో ఫైనల్ గా నేను నిన్ను ఒక్కొక్క హీరో గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు వాళ్ళ గురించి చెప్పాలి నాకు. అంటే వాళ్ళ నేచర్ ఏంటి అనేది చెప్పాలి నువ్వు. ఓకే. ఓకే. అల్లు అర్జున్ స్వాగ్ నచ్చుతుంది, సో
అంటే వాళ్ళ గురించి చెప్పాలా లేదంటే వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి చెప్పాలా అక్క? వాళ్ళలోంచి ఏం నేర్చుకోవచ్చు. ఓకే ఓకే. సో అల్లు అర్జున్ గారిలో ఏంటి? స్వాగ్. ఓకే. స్టైల్. నాని గారు యాటిట్యూడ్. వావ్. అండ్ మన సాయి ధరమ్ తేజ్ గారు అంటే ఫ్యాన్స్ తో ఎలా మాట్లాడతారో అది నేర్చుకోవాలి. అండ్ తేజ సజ్జా హార్డ్ వర్క్, ప్యాషన్. ప్రశాంత్ వర్మ అంటే సేమ్ అక్క, ప్రశాంత్ సార్ కూడా హార్డ్ వర్క్, ఆ ప్యాషన్, ఆ విజన్ అవన్నీ నేర్చుకోవాలి అక్క. చిరంజీవి గారు ఆయనలోంచి మనం ఎన్నో నేర్చుకోవాలి అక్క. అదొక పెద్ద సముద్రం అంటావా? ఓకే. ప్రభాస్ గారు డైలాగ్ ఇచ్చే విధానం, సేమ్ యాటిట్యూడ్, రెండు నేర్చుకోవాలి సార్. శివ నిర్వాణ గారు హార్డ్ వర్క్, సేమ్. అంటే అందరూ హార్డ్ వర్క్ గానే ఉంటారు కాబట్టి. సో ఏదున్నా కానీ ప్రతి ఒక్కళ్ళ నుంచి హార్డ్ వర్క్ నేర్చుకోవాలి, యాటిట్యూడ్ నేర్చుకోవాలి, స్టైల్ నేర్చుకోవాలి, ప్రతిది టాలెంట్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలో నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఫైనల్ గా నువ్వు ఒక మంచి ఫ్లేవర్ అనేది రెడీ చేసుకుంటున్నావు. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వికాస్. ఫ్యూచర్ లో నువ్వు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ పెద్ద పెద్ద హిట్స్ కొట్టాలి. అండ్ ఇలానే 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 కంటిన్యూస్ గా హిట్స్ కొడుతూ మళ్ళీ మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని